వచ్చి వీడియో చేసి ఇక్కడ అసలు ఏమీ లేదని చెప్తున్నాడు. ఒకసారి ఎక్కడికి వద్దు, ఒకసారి అతనే రమ్మనండి. ఆ సీమరాజు ఎవరు వచ్చి చూసారు ఇంకో నా ఉందని చూపిస్తాను. 3 బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ. ఎంతైతే ఖర్చు పెట్టినాయి ఇక్కడ ప్లేస్ తీసుకొని ఇక్కడ అంటే కొన్ని బిల్డింగ్లు కట్టాడు. అప్పుడే అయిపోలేదు, ఇంకా చాలా పని వర్క్ ఉంది దీనికి. ఇంకా బిల్డింగ్ కట్టా దీనికి అన్ని రూపురేఖలు దెబ్బలు కానీ ఇప్పుడు 15 నెలలు కుటుంబ ప్రభుత్వం వచ్చి ఒక్క పని స్టార్ట్ చేయలేదు. ఒక్క ఇటుకు కూడా ఇలా కదపలేదు ఎవరు కూడా. ఈ పాటికి జగన్ ఉంటే నాకు తెలిసి చెప్తాను ఒక 50% పని అయితే అయిపోతున్నాం. 50%. నేను 100% అవుతుంది చెప్పను. ఎందుకంటే జగన్ గారు టైం ఇచ్చింది 4 సంవత్సరాలు ఇచ్చారు. అందులో సంవత్సరంన్నరలో ఇది కట్టారు. ఇంకొక 2.5 సంవత్సరాల్లో మ్యాక్సిమం 100% పూర్తి చేసి ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేస్తే మా మాకరపాలెమే కాదు, దగ్గర గిరిజన మొత్తం కొండల ప్రాంతంలో ఉన్న చాలా మంది ఉన్నారు. చింతపల్లి ఘాటి ఏరియా మొత్తం ఉంది ఇక్కడే చదువుకుంటున్నాం. ఎక్కడో మనం కేజీకి వెళ్తున్నాం వైజాగ్. అక్కడికి వెళ్ళకుండా మనకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇక్కడ పెడదాం అనుకున్నారు. కానీ దాని రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేద్దాం అనుకుంటే కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఒక్క పని కూడా చేయకుండా, ఎందుకంటే పేదలకి ఫ్రీగా వస్తే మనం తట్టుకోలేమని చెప్పి దాన్ని ప్రైవేట్ పాలన చేద్దామని అనుకున్నారు. అందుకని చంద్రబాబు ప్రభుత్వం అయితే ఏది చేయరు, అదైతే వేస్ట్ ప్రభుత్వం. ఇదైతే ఒకటి కూటమి ప్రభుత్వం వస్తుంది ఏదో చేద్దాం అనుకున్నారు, చేస్తాను తప్ప ఏ పని చేయలేదు. ఇక్కడికి వచ్చి ఒకటి ఫ్రీ బస్ పెట్టారంటే ఫ్రీ బస్ పెట్టారు. ఇప్పుడు ఎప్పుడు ఆడవాళ్ళు వెళ్తారో వాళ్ళు ఏం మిగిల్చింది కాదు కదా. దాని తర్వాత విద్యుత్ ఛార్జ్ పెంచారు. అదేనా రూపాయి పనికి వచ్చిందా? అమ్మఒడి అంటారా? అమ్మఒడి ఆడు జగన్ పెట్టిందే, దానికి 2,000 యాడ్ చేశారు. ఆడు ఒక సంవత్సరం కొట్టారు, ఒక సంవత్సరం ఇచ్చారు. చాలా మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. దగ్గర అందరికీ 15,000 పడతాయని చెప్పారు. ఒకరికి ఊళ్ళో 10 మంది ఉంటే 4 పడుతున్నాయి. ఉన్న వాళ్ళందరికీ అది పోయింది ఇది పోయిందని చెప్పడం తప్ప అందరికీ పర్లేదు. మరి ఇంకేం నష్టం జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకని మాట్లాడతారు డిప్యూటీ సీఎం అంటే అతను మాట్లాడితే మళ్ళీ అతనికి ప్యాకేజ్ పోదు కదా. ఇప్పుడు నువ్వు మాట్లాడక 100 కోట్లు ఇచ్చేస్తా అంటారు, శాండ్ ఉండిపోతాడు. మరి ప్రభుత్వం రాకముందు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అని చెప్పాడు. 30,000 మంది తీసుకొచ్చాడు. ఇప్పుడు వచ్చి టాపిక్ ఎత్తాడు ఎత్తే అక్కడ ప్యాకేజ్ పోద్ది. అక్కడ ప్యాకేజ్ పోతుంది. 21 సీట్లకి 20 గెలిచాడు. ఎందుకు గెలిచాడు? అక్కడ పైన ఈవీఎం ట్యాంపరింగ్ ఇవన్నీ చేయడం వల్ల గెలిచాడు. అదే ముఖం మీద డైరెక్ట్ సింగిల్గా పోటీ రమ్మాను, గెలిస్తే చెప్పాను. నాకు మెడికల్ కాలేజీలు అందరికీ అవసరమే. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు బాగోలేంటే అన్నీ ఇక్కడికి వస్తామా? ఇప్పుడు బయట హాస్పిటల్కి వెళ్తే 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుద్ది. మనం పేదవాళ్ళు మనం పెట్టుకోలేం కదా. అలాంటిది అంతా ఫ్రీగా జరుగుతుందని చెప్పి పెట్టడానికి ట్రై చేశారు. కానీ అది కూడా జగన్ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చి. మరి ఇంకేం చేయగలం మనం? దాన్ని మా జగన్ ఆపోజిషన్ చేశాడు. పీపీపీ ద్వారా మేము పెట్టినాము అని చెప్పి ముందుకు వస్తే మేము అందరం కూడా కార్యకర్తలు అయ్యండి, మేము అందరం ముందుకు వస్తున్నాం. ఎంతమంది జనం వస్తారు మీకు తెలుస్తుంది, ఎంతమంది వస్తారో చూసారు. ఇక్కడే కాదు, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి పెందుర్తి, ఎన్ఏడి, అనకాపల్లి, మన ఇక్కడ మొత్తం అంతా జనం ఎక్కడ చూసినా. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూడా అందరిని కొడుతూ ఉన్నారు తప్ప ఎవరు కూడా వెనక్కి తగ్గట్లేదు. ఉత్తరాంధ్రలో అసలు వైసీపీ లేదు, పని అయిపోయింది అంటారండి. అలాగే అంటారు. ఎవరుంది ఇప్పుడు? అలా అనుకుంటే బతికేయాలి కదా. మరి అలా అనుకుంటే బతికేయాలి. బతకపోతే మరి సాటిస్ఫై అయిపోవాలి కదా. సాటిస్ఫై అయిపోవాలంటే అలా బతుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఎవరు లేరు. ఓట్లు ఈవెంట్ ట్యాంపరింగ్ కాకుండా డైరెక్ట్ పోటీ రమ్మనండి. ఇదే టైంలో చంద్రబాబు రమ్మని ఒకసారి, జగన్ రమ్మనండి. ఇద్దరికి ఎంతమంది జనం వస్తారో మనం చూసుకోవచ్చు. సింగిల్ పోటీ దంపు జనం రమ్మనండి. ఎవరు వచ్చినా పర్లేదు, సింగిల్గా రమ్మనండి. ఎవరు వచ్చినా కొత్త జనం సరిగా కనబడరు, సరిగా జనమే రారు. అని చూస్తారు అందరూ. ఎందుకు? ప్యాకేజ్ తప్ప ఏ మొఖం లేదు అక్కడ. వేస్ట్. పవన్ కళ్యాణ్ మాట ఎత్తిన వేస్టే. ఎందుకంటే ఏదో అనుకున్నారు సీఎం, ఇంకా సినిమాలు తీసుకోవడం వెళ్ళి బతికి ఇంకా రాజకీయాల్లోకి వచ్చిన వేస్ట్. ఇంకా పవన్ కళ్యాణ్